నేను మీ డాక్టర్ కృష్ణ ప్రసాద్. సో తల్లిదండ్రుల్లో పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళు వయసుతో పాటు వాళ్ళ ఎదుగుదలలో వచ్చే మార్పులు అనేది చాలా ఎక్సైటింగ్గా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఏ సమయంలో ఎలాంటి మార్పులు వస్తాయని తెలుసుకోవాల్సిన కుతూహలం ప్రతి ఒక్కరికి చాలా కుతూహలంగా ఉంటుంది. కొద్దిమందిలో ఒక్కొక్కసారి లేట్ అవుతుంది, అరే ఇంకా మావాడు ఇంకా ఎదుగుదలలో కొంత వెనకబడి ఉన్నాడే అన్న ఆదుర్ద కూడా ఉంటుంది. కానీ నిజానికి కొంత ఎదుగుదలలో ఒకరికొకరి కంపారిజన్ అనేది కరెక్ట్ కాదు. ఒక పిల్లవాడు ముందుగా ఎదుగుదల జరుగుతూ ఉండొచ్చు, ఒక పిల్లవాడు కొంత లేట్ అనేది జరగవచ్చు. బట్ అదంతా సహజ సిద్ధంగా నార్మల్గానే అలా జరుగుతూ ఉంటుంది. అయితే ఏ సమయంలో ఎలాంటి మార్పులు వస్తాయని తెలుసుకునే ప్రయత్నం ఇవాళ చేద్దాం. సో పిల్లల్లో వచ్చే మార్పుల్ని వివిధ అంశాల్లో ఎలాంటి మార్పులు వస్తాయనేది చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దాన్ని వివిధ రకాల అంశాలుగా విభజిస్తాం. అవి ఏంటంటే గ్రాస్ మోటార్, అంటే శరీరంలో వచ్చే స్థూలమైన కదలికల్లో వచ్చే మార్పులు వయసుతో పాటు ఎలా ఉంటాయని తెలుసుకోవడం. ఫైన్ మోటార్, నైపుణ్యం కొంత అవసరమైనటువంటి అంశాల్లో ఎలాంటి మార్పులు వస్తాయనేది ఫైన్ మోటార్ స్కిల్స్ అంటాం. లాంగ్వేజ్, మాటల్లో ఎలాంటి మార్పులు, ఏ సమయంలో ఎలాంటి మాటలు మాట్లాడడం అనేది వాళ్ళకు వస్తుందనేది తెలుసుకోవడం. సోషల్ మైల్ స్టోన్స్, అంటే మిగతా పిల్లలతో పాటు ఎలా ఇంటరాక్ట్ అవుతుంటారు, మనతో ఎలా కమ్యూనికేట్ అవుతుంటారు, ఇవన్నీ చెప్పేవి సోషల్ మైల్ స్టోన్స్. సో ఇవాళ మనం వీడియోలో గ్రాస్ మోటార్ మైల్ స్టోన్స్, అంటే శరీరంలో స్థూలమైన కదలికల్లో ఎలాంటి మార్పులు వస్తాయి సమయంతో పాటు వాళ్ళ వయసుతో పాటు అనేది తెలుసుకుందాం. మిగతా నెక్స్ట్ వీడియోస్లో మిగతా అనేది తెలుసుకుందాం. సో గ్రాస్ మోటార్ మైల్ స్టోన్స్లో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే సెఫాలోకాడల్గా అభివృద్ధి అనేది జరుగుతుంది. ఏంటి సెఫాలోకాడల్ అంటే నెక్ నుంచి, సెఫాలోకాడల్ అంటే ఈ తల వైపు నుంచి కాళ్ళ వైపుగా అభివృద్ధి అనేది జరుగుతుంది. సో మార్పులు అనేవి నెక్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ నడుము మధ్యలో వచ్చి నెక్స్ట్ కింద భాగంలో వచ్చి ఆ తర్వాత కాళ్ళలో రావడం అనేది మార్పులు మనం గమనిస్తాం. ఎలాంటి మార్పులు ఎలాంటి సమయంలో వస్తాయి? సో పిల్లలు పుట్టిన తర్వాత ఒక నెల కంప్లీట్ చేసుకునే టైం కల్లా వెంట్రల్ సస్పెన్షన్, అంటే ఇలా పట్టుకొని చూసినప్పుడు కనుక చూస్తే అప్పుడే కొద్దిగా తల పైకి ఎత్తడం స్టార్ట్ అనేది జరుగుతుంది. కాస్త పైకి అనడం మళ్ళీ కిందికి జరిగిపోతూ ఉండడం అనేది జరుగుతుంది. 2 months కంప్లీట్ అయ్యేసరికి ఇలా పట్టుకోగలిగితే వాళ్ళు స్ట్రైట్గా మెయింటైన్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. 3 months కంప్లీట్ అయ్యేసరికి ఈ తల అనేది పైకి కూడా ఎత్తి చూడడానికి వాళ్ళకు ఆస్కారం అనేది జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం కూర్చోబెట్టుకుని కనుక మనం ప్రయత్నం చేసి చూస్తే కొంత అప్పుడే తల కొంత పైకి లేపడానికి వాళ్ళకి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, 1 month కంప్లీట్ అయ్యేసరికల్లా కాస్త పైకి అనడానికి అవకాశం ఉంటుంది. 2 months కంప్లీట్ అయ్యేసరికల్లా ఫ్లాట్గా ఉంచగలుగుతారు. 3 months అయ్యేసరికి ఇంకాస్త పైకి. సో ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? నెక్ దగ్గర స్టార్ట్ అయింది. సో వీళ్ళని కూర్చోబెట్టుకొని కనుక 3 months కంప్లీట్ అయ్యేసరికి చూస్తే కాస్త పైకి మాత్రం కొంత ఇలా చేయడానికి వాళ్ళకు ఆస్కారం అయితే ఉంటుంది. 4 months కంప్లీట్ అయ్యేసరికి కూర్చోబెట్టుకొని కనుక చూస్తే, ఇలా మనం పడుకున్న బేబీని ఇలా సపోర్ట్ చేసి కూర్చోబెట్టుకొని కనుక చూస్తే వాళ్ళు స్ట్రైట్గా చూడడానికి ఆస్కారం ఉంటుంది. దీన్నే మనం నెక్ హోల్డింగ్ అంటాం. ఓకే, 4 నెలలు కంప్లీట్ అయ్యేసరికల్లా నెక్ హోల్డింగ్ అనేది సాధారణంగా వస్తుంది. అప్పుడు తల మనం సపోర్ట్ ఇవ్వకపోయినప్పటికీ కాస్త స్ట్రైట్గా ఉంచి అటు ఇటు చూడడానికి వాళ్ళకు ఆస్కారం అయితే ఉంటుంది. 5 months కంప్లీట్ అయ్యేసరికి, ఇక్కడ నెక్ అయిపోయింది కదా, నెక్స్ట్ 5 months కంప్లీట్ అయిపోయేసరికల్లా కనుక వాళ్ళని బోర్లా పడుకోబెట్టి చూస్తే 4 arms మీద, అంటే ఈ చేతుల మీద అనేది లేచిలా పైకి చూడడానికి అవకాశం ఉంటుంది. సో అప్పుడేంటి, ఇక్కడ మనకు నడుములో కొంత శక్తి అనేది వస్తుంటుంది కాబట్టి వాళ్ళకు సో ఇలా 4 arms మీద వాళ్ళు లేవగలుగుతారు. ఓకే, 6 months కంప్లీట్ అయ్యేసరికల్లా కనుక వాళ్ళని ప్రోన్లో పడుకోబెట్టిన బేబీ, అంటే బోర్లా పడుకోబెట్టిన బేబీ తనంతట తానుగా ఇలా తిరగడానికి అవకాశం ఉంటుంది, బోర్లా పడడం అనేది. అదే 7 months కంప్లీట్ అయ్యే టైం కల్లా చూస్తే స్ట్రైట్గా పడుకున్న బేబీ బోర్లా పడుకోవడానికి కూడా ఆస్కారం అనేది ఉంటుంది. ఓకే, 8 months కంప్లీట్ అయ్యేసరికల్లా ఇంకాస్త వీళ్ళలో ఎదుగుదల ఇంప్రూవ్ అయ్యి కూర్చోబెడితే సపోర్ట్తో బేబీ కూర్చోగలుగుతుంది, సపోర్ట్ ఇస్తే కూర్చోగలుగుతుంది బేబీ. ఓకే, ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ వచ్చేసరికి 10 months కంప్లీట్ అయ్యేసరికి మనం సపోర్ట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా బేబీ అనేది స్వతహాగా తన బ్యాలెన్స్ని తను చూసుకుంటూ మెయింటైన్ అనేది చేయగలుగుతుంది. 11 నెలలు పూర్తయ్యేసరికల్లా 2 చేతులను పట్టుకుంటే నడవడానికి అవకాశం అయితే ఉంటుంది.
12 నెలలు పూర్తయ్యేసరికి ఒక చెయ్యి పట్టుకున్న వాళ్ళు నడవగలుగుతారు. 12 నెలలు పూర్తయ్యేసరికల్లా ఒక చెయ్యి పట్టుకున్నప్పటికీ ఒక చెయ్యి సపోర్ట్తో నడవడం అనేది సాధారణంగా జరుగుతుంది. 13 నుంచి 14 నెలలు కంప్లీట్ అయ్యేసరికి పూర్తిగా స్వతహాగా వాళ్ళకు వాళ్ళు నడవడం అనేది జరుగుతుంది. సో ఇది గ్రాస్ మోటార్ మైల్ స్టోన్స్లో జరిగేది. ఓవరాల్గా చూస్తే నెక్ దగ్గర స్టార్ట్ అవుతుంది, నెక్ హోల్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత వాళ్ళు కూర్చోవడానికి ఆస్కారం వస్తుంది అంటే నడుములో నెక్స్ట్ అభివృద్ధి అనేది ఉంటుంది. ఈ పై నడుములో వచ్చిన తర్వాత నెక్స్ట్ నడుములో వస్తుంది, ఆ తర్వాత కాళ్ళలో అనేది అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి వాళ్ళు మెల్లిగా లేచి నిలబడి నడవడానికి అయితే ఆస్కారం ఉంటుంది. ఇది గ్రాస్ మోటార్ మైల్ స్టోన్స్ గురించి. మన నెక్స్ట్ వీడియోలో మనం ఫైన్ మోటార్ మైల్ స్టోన్స్లో మిగతా వాటిలో ఎలాంటి మార్పులు అనేది వయసుతో పాటు సహజ సిద్ధంగా జరుగుతాయి అనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ.